రోజు ఎవరైనా మనం ఇది ప్రయోగం చేసేటప్పుడు ఇంకా 4 మాటలు అన్నారు అంటే, మనం ఈరోజు బలహీనంగా ఉన్నామా? శక్తిశాలిగా ఉన్నామా? అని చెక్ చేసుకోవడంలో మనకి సహయోగులవుతున్నారు. సో, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, సంబంధాల్లో ఏదైతే ఎక్కడ చూసినా వాళ్ళని కంట్రోల్ జేయాలి, వీళ్ళని కంట్రోల్ జేయాలని కంట్రోల్ అన్న పదం ఏదైతే వాడుతున్నామో ఇది తీసేసి కోఆపరేట్. ఈ పదాన్ని ఎవరైనా ఏదంటే నన్ను కంట్రోల్ జేయాలని ట్రై జేస్తున్నారని అనుకోవద్దు. తీసేయండి ఆ పదం. తీసేసి ఈరోజు నన్ను శక్తిశాలిగా చేయడానికి, నా బలహీనతలు ఎంతవరకు ఇప్పుడు ఎవరో ఏదో అంటేనే మనకు లోపల ఆనందం ఉందా, బాధ ఉందా అని తెలుస్తది. లోపల కోపం ఉందా, శాంతి ఉన్నదా అని అవతల వాళ్ళు రిమోట్ నొక్కితేనే తెలిసేది. సో, మన బలహీనతలు చెక్ చేసుకోవడంలో మనకి సంయోగం ఇస్తున్నారు. కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళే గనక ఆ పని చేయకపోతే మనం ఎంతవరకు ప్రయోగం చేసి, ఎంతవరకు ఈ ఆధ్యాత్మికంగా ప్రస్థానంలో వెళ్ళామన్నది మనకు తెలీదు. సో, చేస్తే ఏంటి లాభము అనంటే మనము బుద్ధి స్థిరంగా ఉంటది. భగవద్గీత భాషలో స్థితప్రజ్ఞులవుతాం. అంటే బుద్ధి స్థిరంగా ఉండి సంతోషం శాశ్వతంగా ఉంటది. సో, మనసు సంతోషం ఉంది అంటే ఖచ్చితంగా ఆరోగ్యం వచ్చేస్తది. ఆలోచనల యొక్క స్పీడ్, నంబర్ ఆఫ్ థాట్స్ తగ్గిస్తాం కాబట్టి, ఆ తర్వాత మీరు ఏ ఆలోచనలు చేసినా ఆ దిశగా వెళ్తూ ఉంటారు కాబట్టి, మీరు అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. మళ్ళీ ప్రతీదీ ఒక్కొక్కటెళ్ళి ఆ భగవంతుని దగ్గరెళ్లి చెప్పి రావాల్సిన అవసరం ఉండదింక. ఎందుకంటే శక్తి మీలోకే వచ్చేసాయి. సో, భగవంతుడు పిల్లలొచ్చి ఒక్కోటి చెప్తూ కూర్చుంటే ఒక్కోటి తీర్చడం అని కాదు. పిల్లల్ని శక్తిశాలిగా చేసేస్తాడు భక్తుల్ని. ఎలా అంటే ఇంక మనకేది కావాలంటే ఇంక మనం అది మన సంకల్ప శక్తి వాడతాము. ఆ తర్వాత కర్మలోకొస్తాము. రిజల్ట్ ఒస్తది. సో, ఇది ఎట్లా అంటే ఆయనని తోడుగా పెట్టుకొని చెయ్యాలి. చేస్తే సాధ్యమైతది. ఆయన తోడు లేకపోతే ఏమైతదంటే మనకు మళ్ళీ ఆలోచనలు ఎక్కువైపోతాయి. మనం చేస్తుంది రైటా, రాంగా తెలీదు. సీతలాగా ఇటు రాముడిని, లక్ష్మణుడిని ఇద్దరిని వదిలేసుకొని అదే రైట్ అనుకుంటది. సో, ఫైనల్‌గా ఏమైపోతది మనం అనుకున్నయేవో వస్తాయి గానీ ఇంకా అశోక వాటిక. అంటే అన్ని సంపదలన్నీ ఉంటాయి. మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు. లంకలాగనమాట. అన్నీ ఉంటాయి సంపద. కానీ సీత ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. ఎందుకంటే అక్కడ శాంతి, సంతోషం ఏమీ లేదు కాబట్టి. అశోక వాటిక, శోకం లేని వాటిక. ఉన్నా గాని మళ్ళీ శోకంలోనే ఉంటాం. సో, ఈ రకంగా మన జీవితానికి మార్గదర్శకుడుగా భగవంతుడు ఉండి ముందుకెళ్తే చేయగలుగుతాం. మన సొంతగా చెయ్యాలనుకుంటే శక్తి తగ్గుతుంది. తగ్గి ఉంది కాబట్టి ప్రస్తుతానికి చేయలేకపోతూ ఉంటాం.